సో ఈ గేర్ రాడ్ పైన ఇది ఒకటి ఉంది కదా లివర్, ఇది ఒకటి మార్చుకోవాలి. 350 రూపాయలు 500 రూపాయలు అయింది. 500 రూపాయలు ఖర్చు అయింది అంతే. కేవలం 63,000 కిలోమీటర్లే తిరిగింది. ఓకేనా, ఏది కూడా రీప్లేస్ కాలేదు, అంతా జెన్యున్గానే ఉంది. ఇంకోండి ఇక్కడ ఒక రాయబడింది అంతే. సో దీని గురించి మనం గ్లాస్ అంతా మార్చాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది. మనకి ఇక్కడ మ్యాప్ పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, ఆల్ఫా వేరియంట్లోనే వస్తుందండి ఇది వచ్చేసి. ఓకేనా, ఇది చాలా కాస్ట్లీ ఇది అనమాట. ఈ టచ్ స్క్రీన్ కంపెనీ నుండే వస్తుంది. ఆఫ్టర్ మార్కెట్లో మనకి కొనాలన్నా కూడా కాస్ట్లీయే. ఏసీ చూసారు కదా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనమాట. నేను ఇక్కడ ఆటోలో నొక్కితే బయట టెంపరేచర్కి తగ్గట్టు లోపల మనకి బ్లోయర్ ఫ్యాన్ అనేది, అలానే ఏసీ టెంపరేచర్ అనేది కూడా ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి చూసారు కదా. సో ఇక్కడ స్టీరింగ్ మీద స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి, సౌండ్ మోడ్స్, అలానే బ్లూటూత్ సిస్టమ్కి సంబంధించింది. క్రూజ్ కంట్రోల్ ఉండదు. సో ఇక్కడ మనకి సేఫ్టీ పరంగా మారుతిలో ఏ టాప్ ఎండ్కైనా కూడా 2 ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయండి. ఓకేనా, ఇంజన్ చూపిస్తా. ఇప్పుడు బండి అయితే ఆన్లోనే ఉంది కదా, మీకైతే ఇంజన్ అనేది చూపిస్తాను రండి. చూడండి, ఇంజిన్ అంతా జెన్యూన్. మనకన్నీ కూడా కంపెనీ పంచింగ్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారు కదా, ఏది మారలేదు. సౌండ్ కూడా, ఇంజన్ సౌండ్ కూడా చాలా స్మూత్గా అయితే వస్తుంది. ఓకేనా, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను. ఇదైతే వెహికల్ ఇప్పుడైతే ఫర్ సేల్ అయితే రావడం జరిగిందండి. ఇది వచ్చేసి 2017 మోడల్ బెలినో ఆల్ఫా టాప్ ఎండ్ అండి. డీజిల్ వర్షను. 63,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ అయితే ఉంది. టైర్లు చూసుకున్నట్లయితే పూర్తిగా 4 టైర్లు కూడా 95% అయితే ఉన్నాయి. రీసెంట్గా అయితే మార్పించడం జరిగింది, బట్ అదైతే 95% అని నేను చెప్తున్నా. సో వెహికల్ ఓవరాల్ లుక్ అయితే చూసుకుంటే ఎక్కడ కూడా యాక్సిడెంట్ అనేది కాలేదు, నాన్ యాక్సిడెంటల్ బండి. సో నేను ఆల్రెడీ ఇంటికి బయలుదేరిన, బట్ మళ్ళీ ఈ వెహికల్ ఒకసారి ఇదివరకు నేను చేసిన ఆల్రెడీ వీడియో, అప్పుడు రేట్ ఎక్కువ చెప్పారు, 5,40,000 చెప్పారు. తగ్గితే అప్పుడే తీసుకుంటా అని చెప్పినా, తగ్గించలేదు. సో మళ్ళీ మనల్ని అయితే కాంటాక్ట్ అయ్యారు. పెట్టుబడి ఏం లేదు, కిరాయి కూడా మనకి నార్మల్గానే ఉంది. సో చేంజ్ చేసుకోవాలి మేబీ, ఎందుకంటే వాళ్ళు ఎలా వాడారో మనకి తెలియదు కాబట్టి. 63,000 అయితే తిరిగింది. సో మనం ఆయిల్ చేంజ్ అను, కూలెంట్ ఆయిల్ ఫిల్టర్ ఇక్కడ మార్చుకొని మనమైతే మళ్ళీ ఒక 12,000 కిలోమీటర్ల వరకు అయితే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. ఎటువంటి పార్ట్స్కి సంబంధించింది కానీ, సస్పెన్షన్ కానీ, లేకపోతే రన్నింగ్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి నాయిస్ అనేది లేదు. చాలా సౌండ్ అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. సో 17 మోడల్ మీరు ఇక్కడ గమనించాలి. డీజిల్ వర్షను అటు బెలినోలో కానీ, ఇటు డిజైర్లో కానీ, ఇటు బ్రీజాలో కానీ దొరకడం కష్టమైపోయింది. మంచి క్వాలిటీ వెహికల్, చాలా సౌండ్లెస్ కండిషన్లో అయితే ఉంది బండి, చాలా జెన్యున్గా కూడా ఉంది. సో అదైతే తేలుకుందండి, ఢిల్లీ లొకేషన్లో ఉంది. HR26 హర్యానా రిజిస్ట్రేషను. సో హర్యానాలో ఏంటంటే ఓనర్ ఫోటో దిగితే కానీ మనకి రిజిస్ట్రేషన్, మన ఎన్ఓసీలు అనేవి రావు. సో దీని ఓనర్ కూడా ఉన్నాడు, డైరెక్ట్ ఇంటి దగ్గర నుండి చూసాయి కాబట్టి 40 పేజ్ అంటారు, 40 పేజ్ నడుస్తుంది. ఓనర్ని ఫోటో దిగితే మనకి ఎన్ఓసీ కూడా అప్లై అయితే అయిపోయింది. సో దీని డిమాండింగ్ ప్రైస్ వచ్చేసి, అంటే డిమాండింగ్ ఏం లేదు, గతంలో అయితే 5,40,000 అడిగారు. ఇప్పుడు ఇదైతే 4,80,000కి ఇస్తా అంటున్నారు. ఇంకా ఏమైనా లాగాలి అనుకుంటే టోకెన్ పంపించండి, ఇంకా డిస్కౌంట్ ఏదైనా ఉంటే నేను ట్రై చేసి అయితే చెప్తాను. మీకోసం ఒక రన్నింగ్ లుక్ అయితే, అంటే రన్నింగ్ వీడియో అయితే మీకోసం అయితే చూపిస్తాను. ఓకేనా,
మంచి సౌండ్లెస్ కండిషన్ అండి. ఓకేనా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ అనేది లేదు. అసలు కొత్త బండి ఎట్లుంటుంది అట్లుంది. మాకు 2018లో మా సొంత బండి, మాకు కూడా బెలీనో ఉండేది. మేము దాన్ని 2018లో అంటే 2019 ఎండింగ్ అయితే అమ్మేసినాం. బండి 64,000 తిరిగినాం. ఈ బెలీనో ఏదైతే ఉందో దీని మీద నాకు బాగా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మేము 2 సంవత్సరాలు కూడా వాడాము. 2 సంవత్సరాలు నేను 64,000 తిరిగినప్పుడు ఫ్రెండ్స్తో పాటు ఆ వెహికల్. సో ఇది అప్పుడు మేము కొన్నప్పుడు ఏ కండిషన్లో అయితే ఉందో సేమ్ అదే కండిషన్లో ఉంది. సో చూడండి, మంచి వెహికల్. డిస్క్రిప్షన్లో 2 నెంబర్లు ఇస్తా, 2 నెంబర్లు కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయండి. దీని ఫొటోస్ కూడా మీకు వాట్సాప్లో డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మన వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.